కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఈరోజు కలెక్టరేట్లో మాట్లాడారు. ఓటర్లు ఖచ్చితంగా స్లిప్పులతో పాటు గుర్తింపు కార్డులను తీసుకెళ్లాలని సూచించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తం 25 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని చెప్పారు. 483 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. 3.47 లక్షల మంది ఓటర్లు ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ పోలింగ్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఓటర్స్ ఖచ్చితంగా వాళ్ళ ఐడి కార్డ్స్ అనేది తీసుకొని వెళ్ళాలి. మనకి ఈసీఐ మ్యాండేట్ చేసిన ఐడి కార్డ్స్ 10 డిఫరెంట్ ఐడి కార్డ్స్ ఉన్నాయండి. ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కానీ, పాస్పోర్ట్ కానీ, తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ కానీ, పిఎస్యూస్ కానీ ఏదైనా కంపెనీస్లో పనిచేస్తుంటే వారు ఐడి కార్డ్సు, లేకపోతే మనకి ఏదైనా కాలేజెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తుంటే ఆ ఐడి కార్డ్సు, లేకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి అయితే మనము గవర్నమెంట్ ఇచ్చే అఫీషియల్ ఐడి కార్డ్సు, తర్వాత మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి వాళ్ళకుండే మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ అని రికగ్నైజ్ చేసిన సర్టిఫికేట్స్ కానీ, యూడిఐడి ఐడి కార్డ్స్ కానీ, సో ఇట్లా 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ని ఈసీఐ వారు యాజ్ అ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఓటర్స్ అందరూ కూడా ముఖ్యంగా పోల్ టైమింగ్స్లో పోలింగ్ కేంద్రంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఓటర్ స్లిప్తో పాటు ఐడి కార్డ్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి. కమింగ్ టు కంటెస్టింగ్ క్యాండిడేట్స్, మనకి 25 కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఓటర్స్ మనకి 3.47 lakh ఓటర్స్ ఉన్నారు. మనకి 483 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీలో.